ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫైనల్‌గా యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక మీదట 4000 గంటలు లేకపోతే షార్ట్ వీడియోస్ మీరు చేస్తే 10,000,000 వ్యూస్ వస్తే సరిపోద్ది అని అనుకోవటం అయితే మానేయండి. ఎందుకంటే కంప్లీట్‌గా రూల్స్ అన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. సో, ఏవేమి చేంజెస్ జరిగినాయి, ఏవేవి చేంజెస్ చేయలేదు అండ్ దీనివల్ల మనకు బెనిఫిట్టా? లాసెసా? అండ్ ఎవరు ఇబ్బంది పడతారు? ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటది? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియో అయితే ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ అప్డేట్ అనేది కొత్తగా వచ్చే క్రియేటర్స్‌కి, పాత క్రియేటర్స్‌కి అందరికి రికమెండ్ అవుతది. ఓకేనా? సో, ఇప్పుడు అప్డేట్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏవేవి మార్చారో మాట్లాడుకుందాం. సో, తర్వాత వేరే వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూల్స్ ఏంటంటే 4000 గంటలు లేదా 1000 సారీ. సో, ప్రెజెంట్ ఉన్న రూల్స్ ఏంటంటే 4000 గంటలు వాచ్ అవర్ రావాలి. లాంగ్ వీడియోస్ అంటే ఇప్పుడు ఈ వీడియో అడ్డంగా కనిపిస్తుంది కదా! ఇలాగ చేసే వీడియోస్‌కి 4000 గంటలు వాచ్ అవర్ రావాలి. 1000 మంది సబ్‌స్క్రైబర్స్ రావాలి. సో, 1000 మంది సబ్‌స్క్రైబర్స్ అనేది ప్రెజెంట్ అయినా సరే, ఇప్పుడు రేపు రాబోయే అప్డేట్‌లో అయినా సరే ఇక్కడైతే మారలేదండి. 1000 మంది సబ్‌స్క్రైబర్స్ అయితే కామన్. మన ఛానెల్‌కి ఒక 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే సరిపోతది. ఓకేనా? ఇక సబ్‌స్క్రైబర్స్ మ్యాటర్ తీసి పక్కన పెట్టండి. సబ్‌స్క్రైబర్స్‌లో చేంజెస్ ఏం లేవు. కొత్త దాంట్లో కూడా ఏం మారలేదు. ఓకేనా? సో, ఇక వాచ్ అవర్ విషయానికొస్తే వాచ్ అవర్ దగ్గర చేంజెస్ పడ్డది. ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి 4000 గంటలు వాచ్ టైమ్ అనేది మనకి 1 ఇయర్ 365 డేస్‌లో 365 రోజుల్లో వస్తే సరిపోతది. అంటే 2025 జనవరిలో మీరు ఛానల్ మొదలుపెట్టి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 2026 జనవరి 1 తారీఖు వరకు కూడా మీకు 4000 గంటలు ఆ టైంలో వస్తే మీరు మానిటైజేషన్ అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఫుల్ మానిటైజేషన్ వచ్చేస్తది. అంటే మీ వీడియోస్ మీద యాడ్స్ వస్తే డబ్బులు ఇవన్నీ వచ్చేస్తాయి టోటల్‌గా. కానీ ఇప్పుడు యూట్యూబ్ వాడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ 4000 గంటలు వాచ్ అవర్ ఏదైతే ఉందో, సో దీన్ని తీసేసి 2027 ఫిబ్రవరి 1 తారీఖు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికిప్పుడే వెంటనే మార్చేయలేదు వీడు. 2027 ఫిబ్రవరి 1 తారీఖు ఈ రూల్స్ అనేవి కంప్లీట్‌గా మారిపోతాయి. ఇక మీదట 4000 గంటలు అనేది ఉండదు. ఓకేనా? సో, ఈ 4000 గంటలు తీసేసి వీడేం చెప్తున్నాడంటే 8000 గంటలు చేశాడు. అంటే ఇప్పుడు మనకి 4000 గంటలు ప్రెజెంట్ ఉంది కదా! దాన్ని 8000 చేశాడు. అంటే డబుల్ చేశాడు. ఈసారి నుంచి 8000 గంటలు వాచ్ టైమ్ అనేది మీ ఛానల్‌లో ఉండాలి. సరే మరి 8000 గంటలు అన్నాడు కదా! మరి పోయినసారి సంవత్సరం అంటే ఇప్పుడు ప్రెజెంట్ సంవత్సరం కదా! మరి రేపటి రోజున ఫిబ్రవరి 1, 2027 వచ్చిన తర్వాత ఈ రూల్స్ వచ్చిన తర్వాత టైం ఏమన్నా పెంచాడా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ అప్డేట్ సంవత్సరం ఇచ్చాడు కదా! 365 రోజులు ఇచ్చాడు కదా! టైం ఏమన్నా పెంచాడంటే పెంచలేదండి. ఆ 365 రోజుల్లోనే అక్కడ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ మాత్రమే ఇస్తున్నారు. సో, 365 రోజుల్లోనే 8000 గంటల వాచ్ టైమ్ అనేది రావాలి. ఒకవేళ లేదు ఇవి చాలా ఎక్కువున్నాయన్నా నేను షార్ట్స్‌కెళ్ళిపోతాను. షార్ట్స్ అయితే 10,000,000 కదా! అని మీరు అనుకోవచ్చు. 10,000,000 వ్యూస్‌ని కూడా వాడు 20,000,000 చేసేసాడు. అంటే ఇప్పుడు నేను చెప్పే అప్డేట్స్ అన్నీ కూడా మీకు 2027 ఫిబ్రవరి 1 నుంచే స్టార్ట్ అవుతాయండి. ఓకేనా? మీరు 2027 జనవరిలో మీరు ఛానల్ కంప్లీట్ అయినా గానీ ఇబ్బందుండదు. 2027 ఫిబ్రవరి 1 తారీఖు నుంచి కొత్తగా ఎవరైతే ఛానెల్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే అప్లై అవుతాయి. ఇప్పుడు నేను చెప్పే కొత్త రూల్స్ అన్నీ గూడా. ఓకేనా? పాత ఛానెల్స్‌కనేది ఉండదు. అంటే పాత ఛానెల్స్‌కి ఉండదు గదా! అని జెప్పేసి మీరు ఇప్పటి నుంచి ఇక సరదాగా చేసేసుకుంటూ వెళ్ళిపోదాం. అది పాత ఛానెలే గదా! అని కాదు. ఆ టైంలోపు మీరు ఫినిష్ చేసుకోవాలా. ఇప్పుడు 2027 జనవరి 31 తారీఖుకి మీకు మొత్తం వాడు చెప్పిన ఇప్పుడు ప్రెజెంట్ రూల్స్ 4000 గంటలు 1000 మంది సబ్‌స్క్రైబర్స్ లేదా 10,000,000 వ్యూస్ 1000 మంది సబ్‌స్క్రైబర్స్. షార్ట్స్‌లో అయితే 10,000,000 వ్యూస్ రావాలి. ప్రెజెంట్ ఉన్న రూల్స్. ఓకేనా? లాంగ్ వీడియోస్ అయితే 4000 అవర్స్ వాచ్ టైమ్. అంటే 4000 గంటలు వాచ్ టైము 1000 మంది సబ్‌స్క్రైబర్స్ కామన్ అబ్బా! ఇప్పుడు మళ్ళీ లాంగ్ వీడియోస్‌కి 1000 మంది అంటున్నావు. షార్ట్ వీడియోస్‌కి 1000 మంది అంటున్నావు కదా! దీనికి 1000 మరి 2000 అవుతున్నాయి అని కొంతమంది అనుకుంటారు. అలా కాదు. 1000 మంది మినిమమ్ ఉండాలి. ఓకేనా? సబ్‌స్క్రైబర్స్ తీసి పక్కన పెట్టండి. లాంగ్ వీడియోస్ మీరు చేస్తే లాంగ్ వీడియోస్ అంటే ఇప్పుడు ఇక్కడ నా వీడియో ప్లే అవుతుంది కదా! ఇలాగా అడ్డంగా ఉన్న వీడియో లాంగ్ షేప్ వీడియో మీరు ఇలాంటి వీడియోస్ చేసి మీ ఛానల్‌లో పెడితే 4000 గంటలు ప్రెజెంట్ రావాలి. ఎప్పుడు జనవరి 31, 2027 వరకు గూడా మీకు ఛాన్స్ ఉంది. ఒకవేళ జనవరి 31 లోపు 2027 జనవరి 31 లోపు అవ్వలేదనుకోండి, ఫిబ్రవరి 1 పడ్డదనుకోండి, ఈ 4000 గంటలు మీకు ఆ రోజు అయిపోయినా ఇక ఉపయోగం లేదు. ఇవన్నీ కంప్లీట్ అయ్యి మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోకపోయినా ప్రాబ్లమ్ అవుతదండి. ఓకేనా? వెంటనే కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మంచి రోజు, చెడ్డ రోజు, ఈ రోజు బాగుంది, ఆ రోజు బాగుందని ఆగుతారు. అలా కాదు. వెంటనే మానిటైజేషన్ అప్లై చేసేసుకోండి. ఈ రోజు నైట్ అయిపోతే ఈ రోజు నైట్ మానిటైజేషన్ అప్లై చేసేసుకోండి. అలాగుండండి. ఓకేనా? ఇక్కడ చేంజెస్ ఏం జరిగినాయి అనంటే వాచ్ అవర్ పెంచాడు.
షార్ట్ వ్యూస్ పెంచాడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా పెంచాడు. సో, పెంచేసి టైం అలాగే ఉంచాడండి. ఓకేనా? టైం అయితే ఏం మారలేదు. టైం అయితే అలాగే ఉంది. షార్ట్ వ్యూస్ 10,000,000 కాస్త 20,000,000 చేశాడు. అండ్ వాచ్ అవర్ 4,000 అవర్స్ కాస్త 8,000 అవర్స్ చేశాడు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు 2027 నుంచి అప్లై అవుతాయి. అంటే కొత్తగా ఛానల్స్ అప్పుడు ఎవరైనా పెట్టినా, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఏం కంప్లీట్ అవ్వకుండా ఫిబ్రవరి 1వ తారీఖులో ఛానల్ ఎంటర్ అయిపోయినా గానీ మీరందరూ కూడా దానికి ఎలిజిబుల్. సో, ఇక్కడ మారంది ఎవరికి అనంటే ప్రెజెంట్ మీ ఛానల్‌కి మానిటైజేషన్ అయ్యుండి, గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ మీ ఛానల్‌కి మానిటైజేషన్ అయ్యుండి మీరు రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తే గనక మీ ఛానల్‌లో వాచ్ అవర్, గీచ్ అవర్ ఏం పట్టించుకోడు. ఓకేనా? ఆల్రెడీ మానిటైజేషన్ రన్నింగ్‌లోనే ఉంది కాబట్టి మీ ఛానల్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఊపిరి తీసుకోవచ్చు ప్రశాంతంగా. ఓకేనా? ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నారో, ఎవరిదే ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకుండా వాచ్ అవర్ కోసం ఇబ్బంది పడుతూ ఎప్పుడో ఒకసారి సరదాగా వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అని చెప్పి, కొంచెం కాదు చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే 4,000 అవర్స్ 1 ఇయర్‌లో అవ్వడానికి చాలామంది క్రియేటర్స్‌కి ఇప్పటికి కూడా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో, 8,000 గంటలంటే అది అంత సింపుల్ విషయం అయితే కాదు. సో, నేను కొన్ని థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చదివి మీకు చెప్తున్నాను. బేసిక్‌గా వీళ్ళు ఈ అప్డేట్‌ని ఎందుకు తీసుకొచ్చారు అనంటే, క్రియేటర్స్ పెరిగిపోతున్నారు. చాలామంది క్రియేటర్స్ పెరిగిపోతున్నారు. యాడ్ రెవెన్యూ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ క్రియేటర్స్ అందరికీ కూడా సరిపడా రెవెన్యూ రావట్లేదు. సో, ఇలాగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పెంచేస్తే క్రియేటర్స్ రావటం కొంచెం లేట్ అవుతది కదా! ఈ కొంచెం లేట్ అయ్యే మూమెంట్‌లో ఏంటంటే, ఇంకా అడ్వర్టైజర్స్‌ని గ్రాబ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది అడ్వర్టైజర్స్‌ని యూట్యూబ్ వాడు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈలోపు ఇంకా కొత్త కొత్త ఆప్షన్స్‌ని ప్రెజెంట్ ఎలిజిబుల్ క్రియేటర్స్, మానిటైజేషన్ ఎనేబుల్ అయిన క్రియేటర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరికీ కూడా రెవెన్యూ పెంచడానికి కొత్త కొత్త ఆప్షన్స్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇప్పుడు పాత అప్డేట్స్ ఏం మారలేదు. వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీకు 3,000,000 వ్యూస్ వస్తే ఫ్యాన్ ఫండింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా! సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, కొంతమందికి మెంబర్‌షిప్స్ ఇవన్నీ ఫ్యాన్ ఫండింగ్ ఆప్షన్స్ యాడ్ అవుతా ఉన్నాయి కదా! సో, ఇవన్నీ కూడా ఏం చేంజెస్ లేవు. మీరు షార్ట్ వీడియోస్ చేస్తే లాస్ట్ 90 డేస్ అంటే లాస్ట్ 3 మంత్స్‌లో మీకు ఆహ్, 30,00,000 వ్యూస్ అంటే 3,000,000 వ్యూస్ మీకున్నాయనుకోండి. మీకు ఫ్యాన్ ఫండింగ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఇబ్బందేం లేదు. ఓకేనా? లేదా మీరు 3,000 గంటలు తెచ్చుకున్నారనుకోండి. సో, అక్కడైనా సరే మీకు ఫ్యాన్ ఫండింగ్ ఆప్షన్స్ వస్తాయి. ఫ్యాన్ ఫండింగ్ ఆప్షన్స్ అయితే ఏమీ చేంజెస్ చేయలేదండి. ఓన్లీ చేంజెస్ ఏంటంటే ఫుల్ మానిటైజేషన్ దగ్గర చేంజెస్ జరిగినాయి. 4,000 గంటలు కాస్త 8,000 గంటలయింది. 10,000,000 వ్యూస్ కాస్త షార్ట్ వ్యూస్ కాస్త 20,000,000 షార్ట్ వ్యూస్ అయింది. అంతే. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా అప్డేట్. సో, ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నాకు తెలిసినంత వరకు చాలామంది క్రియేటర్స్ అయితే ఆగిపోతారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ వాడి ధైర్యం ఏంటంటే, సో, వేరే ఏ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇంత రెవెన్యూ ఇవ్వట్లేదు. ఇంతమంది క్రియేటర్స్‌ని ఇట్లా ఓపెన్‌గా తీసుకోవట్లేదు. అందువల్ల ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్ మీద పడిపోతున్నారు కదా! వీడిది డిమాండ్ గట్టిగా నడుస్తుంది. అందువల్ల వీడు ఏ రూల్స్ పెట్టినా చచ్చినట్టు అవి మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వచ్చాయి. సో, వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో, దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. అవి అందరికి ఇంకా రాలేదు. సో, అవి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేయకపోతే మరి ఇబ్బంది అవ్వచ్చు కొద్ది గొప్ప. కాబట్టి దానికి కూడా ఏంటంటే మనకి జనవరి లోపు మీరు ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది మానిటైజేషన్ దగ్గర అన్నట్టుగా చెప్తున్నారు. సో, దాని గురించి కూడా ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను. అది చూసేసి మీరు సెట్టింగ్స్ అనేది చేసుకోండి. సో, ఇలాగా ఏదైనా అప్డేట్స్ వచ్చినా, ఏదైనా సెట్టింగ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలన్నా గానీ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటది. నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. సో దట్ ఏదైనా వీడియో చేసినా వెంటనే మీకు రీచ్ అవుతది కాబట్టి వెంటనే మీరు అలర్ట్ అయ్యి ఆ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడీ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తది. యాప్ నేమ్ అండ్ ఐడీ 2 స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అండ్ అట్లాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు ఫాలో అయ్యి మీకున్న డౌట్స్ అడగొచ్చు. అండ్ ఫాలో అవ్వండి మాక్సిమం. ఎందుకంటే ఫాలో అయితే మీ మెసేజ్ నేను డైరెక్ట్‌గా చూడడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఫాలోవర్స్ నుంచి వెళ్లి చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.